ఎస్ నౌ ఐ థింక్ డైరెక్టర్ విహాన్ గారి మాటలు టు ప్లీజ్ విహాన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్లీ జనరలీ ఫర్ అ ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్ ఏదైనా ఒక స్టోరీ రాస్తున్నప్పుడు ఏదైనా హృదయాన్ని స్పందించేలాగా ఉండాలి. సో వెన్ ఐ ఫస్ట్ స్టార్టెడ్ రైటింగ్ అబౌట్ దిస్ ఫిలిం, ద ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఈ సినిమాలో దే వెరీ హార్డ్ హిట్టింగ్. అండ్ నేను యాక్చువల్గా బ్రహ్మానందం గారు స్పోక్ చాలా నేను ఏదైతే చెప్దాం అనుకున్నానో, సో ఇట్ ఈస్ నాట్ అన్ ఎవ్రీడే జాబ్, మనం అందరం పోయి చేయలేము. ఇట్ నీడ్స్ స్పెషల్ గట్ టు పర్ఫార్మ్ సర్టెన్ జాబ్స్ అండ్ దిస్ ఈజ్ అ వెరీ టఫ్ జాబ్ అండ్ ఇట్స్ నాట్ లైక్ యూ కెన్ అప్లై ఫర్ ఇట్ ఆల్సో. సో నేను దీని గురించి రీసెర్చ్ చేసి తెలుసుకున్నప్పుడు నాకే చాలా కొత్తగా అనిపించింది. అండ్ ఎప్పుడైనా ఒక స్టోరీ రాస్తున్నప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఇది నచ్చుతుందా నచ్చదా అని. సో వెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ ఇది చాలా కొత్తగా ఉంది. అండ్ మన హిస్టరీ ఆఫ్ తెలుగు సినిమాలో చూస్తే ఎప్పుడైతే కొత్త కొత్త సినిమాలు కొత్త సబ్జెక్ట్స్ బయటికి వచ్చినాయో ఆడియన్స్ హ్యావ్ ఆల్వేస్ ఎంకరేజ్డ్. అండ్ అదే నమ్మకంతో ఒక ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్గా ఐ జస్ట్ స్టార్టెడ్ రైటింగ్ సంథింగ్ వెరీ ఆనెస్ట్లీ స్ట్రైట్ ఫ్రమ్ మై హార్ట్. అండ్ నా పర్సనల్ రియాక్షన్ ఈజ్ వాట్ ఈజ్ ఇన్ ద ఫిలిం. సో అండ్ నేను ఈ ఐడియా ఫస్ట్ నా ఫ్రెండ్స్కి షేర్ చేసుకున్నప్పుడు ఆనెస్ట్గా చెప్పాలంటే ఒక సినిమా తీయాలనే కోరిక ఇక్కడ ఉంది, స్కిల్ ఇక్కడే ఉంది. సో ఈ స్కిల్ని బిల్డ్ చేసుకునే ప్రాసెస్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఇందులో వర్క్ చేసిన ఎడిటర్, హీ టాట్ మీ వాట్ ఎడిటింగ్ ఈజ్, నాకేం తెలియదు. ఉదయ్ అన్న, హీ టాట్ మీ వాట్ సినిమాటోగ్రఫీ ఈజ్. హీ టాట్ మీ హౌ టు సీ థింగ్స్, ఒక పర్స్పెక్టివ్ అవుట్లుక్ వ్యూ పాయింట్ నేర్పించినారు నాకు. నా ఫ్రెండ్ అంజీ, Rupak, they taught me editing and writing and so many things. And కామరాన్ నన్ను స్టూడియోకి పిలిచినప్పుడు అండ్ సింగ్ సినిమా సచిన్ గారు పిలిచినప్పుడు అది ఫస్ట్ టైం నేను నా లైఫ్లో ఒక డిఐ స్టూడియో, సౌండ్ స్టూడియో, మ్యూజిక్ స్టూడియో చూడడం. సో వెన్ ఐ సే ఆల్ దిస్ నాకు ఒకటే ఇమేజ్ వస్తుంది, ఇట్స్ లైక్ అ హంగ్రీ గై హూ వాంట్స్ టు గో సమ్వేర్ బికాజ్ హీ వాంట్స్ టు వాక్. అతనికి చాలా దూరం నడవాలని ఉంది కాబట్టి ఎంతోమంది తీసుకొచ్చి రైట్ పాత్లో పెట్టినారు. అండ్ మై ఫ్రెండ్స్, ఎవ్రీ సింగిల్ పర్సన్ ఈ ఫిలింలో వర్క్ చేసిన వాళ్ళు, దే హ్యావ్ బికమ్ మై ఫ్రెండ్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్. దే ఆర్ మై గురూస్ హూ టాట్ మీ ఫిలిం మేకింగ్. అండ్ ఈ సినిమా స్టార్ట్ చేసే బిఫోర్ అండ్ ఆఫ్టర్ నేను గెయిన్ చేసిన ఎక్స్పీరియన్స్, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ గోయింగ్ టు అ ఫిలిం స్కూల్. సో అ హ్యూజ్ షౌట్ అవుట్ టు ఆల్ మై ఫ్రెండ్స్ హియర్. సెకండ్ థింగ్ నాకు ఐ డోంట్ నో, నేను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర పెరిగిన పర్సన్ని, నాకు థియేటర్లు చాలా దగ్గర బట్ సినిమా ఇండస్ట్రీ చాలా దూరం. సో నేను ఫస్ట్ టైం బ్రహ్మాజీ గారిని రీచ్ అవుట్ అయినప్పుడు ఆయన క్యారవాన్లో ఇన్వైట్ చేసి నాకు స్టోరీ చెప్పమని చెప్పినప్పుడు అదే నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక సినిమా యాక్టర్ని దగ్గర నుంచి చూడడం. సో ఇన్ని ఇయర్స్ ఆఫ్ ప్రాసెస్లో నేను ఒక స్టోరీ ఉంది సార్, ఐ వాంట్ టు ఆనెస్ట్లీ టెల్ దిస్. అండ్ మిమ్మల్ని నేను చాలా కొత్తగా చూస్తున్నాను అండ్ మీరు ఇది చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్, సపోర్ట్. అండ్ యాజ్ అన్ యాక్టర్ మనందరికీ తెలుసు వాట్ అ గుడ్ యాక్టర్ హీ ఈజ్. సో ఇంకేదైనా ఎక్స్ప్లోర్ చేద్దామా అని అనిపించి వెన్ ఐ నరేటెడ్ ద స్టోరీ టు హిమ్, హీ ఎంకరేజ్. బట్ ఈ వెళ్ళే ప్రాసెస్లో సో మెనీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అండ్ ఈ మొత్తం జర్నీలో ఆయన నుంచి ఇఫ్ ఐ హ్యావ్ టు టేక్ సంథింగ్, ఇట్ ఈస్ హిస్ పాజిటివిటీ. ఆయనకి ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా, అంటే నా ఎక్స్పీరియన్స్ వల్ల, టీంలో జరిగిన మిస్టేక్స్ వల్ల, టెక్నికల్ ఎర్రర్స్ వల్ల ఆయన ఎన్నిసార్లు ఇబ్బంది పడినా హీ వాజ్ ఆల్వేస్ పాజిటివ్. అండ్ ఐ థింక్ ఆ పాజిటివిటీ ఈజ్ వేర్ ఐ డ్రూ ఆల్ మై స్ట్రెంగ్త్ అండ్ హోప్ ఫ్రమ్ టు మేక్ దిస్ ఫిలిం. సో సినిమాటికలీ స్పీకింగ్ అండ్ ఫర్ ఎవర్ మై హ్యూజ్ రెస్పెక్ట్ టు బ్రహ్మాజీ గారు అండ్ హీ విల్ ఆల్వేస్ రిమైన్ మై ఫస్ట్ హీరో. థ్యాంక్ యూ. మనిద్దరి గురించి సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం రిలీజ్ పోయిందా సార్ స్పీచ్? చాలా సింపుల్గా క్యూట్గా బాగుంది. ఇప్పుడు నేను మాట్లాడచ్చా సార్? మీరు మాట్లాడే ముందు ఒక్కసారి పవన్ జీ